హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ కూడా కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంటుంది. హార్వెస్ట్ అయిపోయినాక లాస్ట్ టైం హార్వెస్ట్ అప్పుడు కూడా చెప్పాను కదా, టమాటా మొక్కలు తీసేసి మళ్ళీ కంపోస్ట్ మేము శాండ్విచ్ మెథడ్లో సెట్ చేసుకుంటామని అలాగా పట్టుకు ఒక 5-6 కుండీలు అలా చేసేసుకుంటున్నామండి. ఇవాళ ఇంకా బ్యాలెన్స్ ఉన్న టమాటా మొక్కలు, చిక్కుడు మొక్కలు కూడా కొన్ని 1-2 తీసేసాం. ఇంకా అంటే మెయిన్ ఏంటంటే ఒకసారి మేము చేసుకుంటుంటే తుక్కులు సరిపోవట్లేదు కదా, అందుకని ఇప్పుడు మేము తీసిన ప్రతి పాత సీజన్ క్రాప్ ఆర్ ప్లాంట్ ఏదైతే ఉందో పాత మట్టి ఆ కంటైనర్ తీసేసి ఆ మధ్యలో ఆ కంటైనర్లో ఆ మొక్కల్ని మళ్ళీ మేము పెట్టేసి శాండ్విచ్ మెథడ్లో మళ్ళీ ఒక్కొక్కటి లే చేసేసుకుంటున్నాం అండి. సో ఇవాళ కూడా అలాగే చేస్తాము. అండ్ ఆల్సో లాస్ట్ వీడియో ఒకటి అప్డేట్ చేశాను మీకు, సాయిల్ ఎంత బాగా వచ్చిందో. కొన్ని మళ్ళీ అవి యూజ్ చేసి సెట్ చేసాము. అలాగ హార్వెస్ట్ చేసిన మట్టి తయారైపోయిన దాంట్లో మళ్ళీ నేను కొంచెం ఆకుకూరలు వేసాను. అవి ఎంత బాగా పెరుగుతున్నాయో అవి చూపిస్తాను. సో టెర్రస్ గార్డెన్ ఇంచుమించు అప్డేట్ లాగా అనుకోండి. అండ్ ఇలాంటివన్నీ మీకు ప్రతిదీ ఏమేమి జరుగుతుందో మీకు అప్డేట్ చేస్తే మీరు కూడా సేమ్ అది ఫాలో అయ్యి మంచి ఈల్డ్స్ని కూడా మంచి ప్రొడ్యూస్ని తీసుకోగలరు అని ఆశిస్తున్నాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం వీడియో. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, పసుపు. ఎండలు లేవు కదా, ఎప్పుడో హార్వెస్ట్ చేస్తాం మనం. పండగ జనవరిలోనే హార్వెస్ట్ చేసేసినట్టున్నాం, జనవరి ఫిబ్రవరిలో. ఇప్పుడు వరకు ఎందుకు ఆగామంటే మంచి ఎండలు ఉండాలి. మనం కట్ చేసిన వెంటనే 2-3 రోజుల్లో ఎండిపోయినాయి అంటే చక్కగా బాగా ఉంటుంది పసుపు, ఇంకా బూజు గీజు ఏం రాకుండా ఉంటుందని ఇప్పుడు మేము అవి కట్ చేసుకుని పెట్టాము. ఇదేమో ఉడక పెట్టకుండా మన మామూలు దేవుడికి వాడుకునే పసుపు కుంకుమ ఎవరికైనా ఇవ్వాలన్నా అవి వాటికి ఇది పనికొస్తుందండి. అండ్ ఆరిపోతే కొంచెం అయిపోయింది, కానీ అది కొయ్యలాగా చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ పైన ట్యాంక్ మీదేమో ఉడకపెట్టి కూరల్లోకి వండుకునే వంటలోకి వాడుకునే పసుపు తయారు చేసాము. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి తీసేస్తాను. ఇవి ఇంక తీసేసి మన దీని మీద ఎలాగా ఇది పెట్టుకోవాలి కదా. ఇవేంటంటే మన టెర్రస్ గార్డెన్లో పండిన బూడిద గుమ్మడికాయలతో పెట్టుకున్న వడియాలండి. అండ్ నిన్న మొన్న అంతాను దొండకాయ అండ్ పచ్చిమిరపకాయల ఒరుగులు, మజ్జిగలో మిరపకాయలు వేసుకుంటాం కదా, అవి కూడా వేసుకున్నాము. అమ్మ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి పంపకుండా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే పచ్చళ్ళు, టమాటోలు, ప్రతి హార్వెస్ట్ వచ్చిన పచ్చళ్ళన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి పచ్చళ్ళు మళ్ళీ ఏమైనా తేడా వస్తాయని ఫ్రెష్గా వచ్చిన ఎన్ని వస్తాయి అన్ని, కేజీ వస్తే కేజీ అంటే అన్ని రకాలు పనికిరావు కదా, అలాగా పచ్చళ్ళు అవి పట్టేసుకుంటున్నాము. పట్టినాక అప్పుడు వెళ్తాయి మాట అవి డిస్ట్రిబ్యూషన్కి, కానీ మా మమ్మీ వాళ్ళకి లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళకి అలాగా. ఓకే, సో ఇదిగోండి, చాలా బాగా అనిపించింది. 3 గుమ్మడికాయలు ఇన్నైనాయి. నిన్నంతా ఇదే పని అండి, కట్ చేసుకుని ఆ మూట కట్టుకుని అది మనం ఆ నీళ్ళన్నీ పిండుకోవాలి కదా. ఇవాళ పొద్దున్నంతా వడియాలు కలుపుకుని పెట్టేసాము. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం ఎండినాక దీన్ని ఆరినాక ఇలాగా తిరగేసుకుని మళ్ళీ రేపు కూడా ఎల్లుండా కూడా పూర్తిగా ఎండే వరకు మనం ఎండలో పెట్టుకుని తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం పండించిన పంటని ఇంచుమించు సంవత్సరం అంతా, అఫ్కోర్స్ సంవత్సరం సరిపోతే ఏం చేయలేం, కానీ ఒకవేళ అన్ని పండించుకోగలిగితే మనం ఇయర్ లాంగ్ తినొచ్చండి. అది ఎంతో సాటిస్ఫాక్షనో కదా. సో మీరు కూడా అలాగే చేసుకుంటారని ఇవన్నీ చూపించటం. ఓకే, పొట్లకాయలండి, పాదు ఎండిపోయినట్టే అనిపిస్తుంది, పీకటానికి ప్రాణం ఒప్పట్లేదు. అలాగే ఈసారి హార్వెస్ట్ చేసి నెక్స్ట్ టైంకి అయిపోయింది అనుకునేటప్పటికి బంగారు తల్లులు మళ్ళీ ఇంకొక 4-5 మళ్ళీ ఇంకో వారానికి సరిపడా కాయలు భలే వస్తున్నాయి. సో తీయట్లేదు, ఇది అసలు అన్సీజన్ అండి, సమ్మర్లో పెద్ద రావు. బట్ అండ్ ఇది సీడ్కి ఉంచుదాం అనుకుంటే ఒకటి కూడా ఉంచలా. ఓకే, ఈ వెరైటీ ఇదిగోండి, ఇక్కడ ఉందండి పిచ్చుకు పొట్లకాయ.
నేను ఇక్కడ ఒకటి ఇలా వంక తిరిగిపోయి పైన చిక్కుపోయింది, అలాగే పెరిగిపోయింది. ఇవి లేతగా ఉన్నాయి ఇవాళ. ఇక్కడ ఒకటి ఉంది బుడ్డది, ఇక్కడ బుడ్డది. ఇక్కడ చిన్నది. ఓకే, సో మళ్ళీ ఒక కూరకు సరిపడా పొట్లకాయలు వచ్చినాయండి. పైన ఇలాంటిది ఇంకా ఉన్నట్టున్నాయి, ఒకటో రెండో. ములక్కాయ, పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇక్కడ. పచ్చిమిరపకాయ కింద నారేసి కుండీల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా మనకి, ఆ ఎండుమిరపకాయల్లో మిగిలిపోయిన లాస్ట్ డబ్బాలో ఉండిపోయిన గింజలు ఉంటాయి కదా, అవి మమ్మీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కింద పూల మొక్కలు కొన్ని ఉంటాయి. ప్రతిసారి ఒక్కొక్కసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోపోతే అర్జెంటుగా అని కింద కూడా కొన్ని ఉంటాయి బాల్కనీలో. ఆ కుండీల్లో వేసేసినవి నేను తీసుకొచ్చి పైన వేసాను. చక్కగా వచ్చినాయి, నారు బోల్డ్ నారు వచ్చిందండి. ఇక్కడ టమాటో చిల్లీ అని ఇంకొక వెరైటీ వేసానండి. అవి మన క్యాప్సికమ్ లాగా కొంచెం పెద్ద సైజు, కొంచెం సీడ్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం కాసినది ఇది బాగా పండిపోయినాక ఇంకా ఎక్కువ పెట్టాను. అవి బాగానే సీడ్స్ కలెక్ట్ చేసి ఇలాంటి ఈ సైజ్ కాయ రెడ్ కలర్లో అయ్యే వరకు ఉంచి ఆ సీడ్స్ పెట్టానండి. అవి విత్తనాలు ఉంటాయి. ఈసారి ఎక్కువ మొక్కలు పెట్టాను, యాక్చువల్లీ ఫామ్లో కూడా వేసినట్టున్నాను. ఓకే, సో ఇది నేను వండినాక దాని ఘాట్ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. టమాటో చిల్లీ. ఓకే, రెడ్ కలర్లో మనకి క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ లాగా అయ్యింది పండినాక. ఇవి రెడ్ లాంగ్ బీన్స్. ఈ ఫామ్లో కూడా ఎందుకో ఎక్కువ కాయట్లేదు, అంటే ఎక్కువ గుత్తుల్లాగా రావట్లేదు, ఒక్కొక్కటి సింగిల్గానే వస్తుందండి. ఓకే, ఇటువైపు ఉన్నాయి, అటు నుంచి కోస్తాను. ఓకే, అంతేనా? ఓకే, ఇదిగో ఇది కుంకుమ కేసరి వెరైటీ టమాటో. ఇక్కడ ఇంకొక ములక్కాయ ఉందండి. ఓకే, లాస్ట్ వీక్ మాకు వర్షాలు పడ్డాయండి. ఒకరోజు బాగా గట్టిగా పడింది వైజాగ్లో అనుకోకుండా. సో ఆ రోజున పగలంతా చల్లగానే ఉంది కదా. ఇక్కడ ఉండే టమాటో మొక్కలు ఇక్కడ ఉండే కదా పెద్ద కాయలు, తర్వాత ఇక్కడ ఇందులో ఉండే చెర్రీ టమాటోస్ మొత్తం తీసేసి మీకు కనపడుతుందా ఇది అది ఈ రోలో. సో ఆ మొక్కల్ని మధ్యలో మనం శాండ్విచ్ మెథడ్లో ఎండాకులు ఆ మొక్క తుక్కులు పెట్టి మళ్ళీ వేసేసుకున్నాను. సీడ్స్ కూడా కొన్ని పెట్టినట్టున్నానండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 3-4 డేస్ అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఇదిగోండి, ఇది ఇంకా చూడండి మీకు తుక్కులు కనపడుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం నాటేసుకోవచ్చు. ఏ మొక్కలు కావాలంటే ఈ సీజన్లో ఎండాకాలంలో మనకి ఎక్కువగా పాదులు బాగా వస్తాయండి, అన్ని రకాల పాదులు వస్తాయి. ఒకవేళ మనం ఆనపకాయలో వేసుకోవాలంటే ఆనపకాయలో వెరైటీ ఉంటుంది, వింటర్ వెరైటీ, సమ్మర్ వెరైటీ అని. సో అది తెలిస్తే మనం కరెక్ట్ సీడ్ పెట్టుకుంటే అది వింటర్ కాకుండా సమ్మర్లో కాసేవి అయితే మనకి ఎక్కువ కాయలు వస్తాయి. ఆర్ఎల్స్ వింటర్ సీడ్ పెట్టుకుంటే కాయలు ఉండవండి, పాదు పెరుగుతుంది కానీ. సో దానివల్ల మీరు ఒక్కొక్కసారి డిసప్పాయింట్ కూడా అవుతారు. మొక్క పెరిగినా కాపు లేదంటే దానివల్ల కూడా నేను కూడా ఒక్కొక్కసారి అది ఫేస్ చేస్తూ ఉంటాను. అది లాస్ట్ వింటర్లో గార్డెన్ మన ఫామ్లో అయ్యిందండి. ఓకే, సో ఇక్కడ తీసేసాము. అటువైపు రో కూడా తీసేసాను. టమాటో, చెర్రీ టమాటో మొక్కలన్నీ తీసేసి అవి కూడా అరేంజ్ చేస్తానండి. ఓకే, ఇప్పుడు చిక్కుడు కూడా తీసేయాలి. కాకపోతే ఇంకా పోతుంది, అంటే తీసేద్దామని అనుకునే టైంకి మళ్ళీ ఇంకొక పూత వచ్చింది చూడండి. ఇగో పూత
వచ్చింది. సో ఇవి మనకి దొరకవు కదా అసలు సమ్మర్లో, మళ్ళీ నెక్స్ట్ వింటర్ వరకు దొరకవు కదా, అందుకని ఇంకొక సైకిల్ క్రాప్ ఉంచుదామని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి బోల్డ్ అంత మట్టి ఉంది, ఇంకా వేరే వాటిలో పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్ మట్టుకు ఈ చిక్కుడు పాదుల వరకు వదిలేసి మిగిలిన వాటిలో వేసుకుందాము. ఇంకొన్నాళ్ళు చిక్కుడు కాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చండి. అలాగా ఉగాది తర్వాత ఉంచము, బట్ ఇది అయిపోయిన వెంటనే తీసేస్తాను. కాయలు అయితే ఇంకా అయిపోయిందానే అక్కడ డబుల్ బీన్స్ అవి తీసేసి వాడేసాము ఆ తుక్కులు. ఇది కూడా తీద్దాం అనిపించే ఆగిపోయాను. ఆగినందుకు అవి లాస్ట్ టైం మన హార్వెస్ట్ కన్నా ఈ టర్మ్ కొంచెం ఎక్కువ కాయలే దొరుకుతాయి. అండ్ నేను నమ్ముతానండి, మనం కన్వర్జేషన్ లైక్ మనం మాట్లాడుకుంటూ మనం వాటితో కమ్యూనికేట్ చేస్తే వాటికి అర్థం అవుతాయి అన్నమాట. లైక్ ఐ విల్ గివ్ యూ అ ఛాన్స్, నీకు ఇంకొకసారి కాస్తావా, ఉంచుతాను అన్నట్టు మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అవి మనకి కావాల్సిన రిజల్ట్ వచ్చేలాగానే రెస్పాండ్ అవుతాయి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఒకసారి కాదు, ప్రతిసారి అది రైటే ప్రూవ్ అవుతుంది. అది నమ్మని వాళ్ళకి ఇది పిచ్చా అనుకుంటే అనుకోనివ్వండి, అది మనల్ని ఏం ఎఫెక్ట్ చేయదు. వాటికి మనకి ఉన్న అనుబంధం అలాంటిదన్నమాట. ఓకే ఓకే, ఇన్ని వచ్చినాయండి. బుట్ట అయితే నిండలేదు కానీ సగం బుట్ట వచ్చినాయి. ఈ వెరైటీ కూడా ఉంది. అక్కడ డబుల్ బీన్స్ తీసేసామండి. అండ్ లాస్ట్ మంత్లో పెట్టుకున్న విత్తనాలు అంటే మట్టి తీసేసి శాండ్విచ్ మెథడ్లో పెట్టుకున్నాము. ఇవి 2. ఇందులో బీరపాదులు గింజలు గుచ్చాను, ఇగోండి. ఇవి పెరుగుతున్నాయని ఇక్కడ ఉన్న డబుల్ బీన్స్ పాదు ఇంకా తీసేసి మళ్ళీ అవి చుట్టుకుపోయినాయి అంటే తర్వాత పాదు తీయటం కష్టం అవుతుంది, డ్యామేజ్ అయిపోతాయి. ఈ కొమ్మలు ఈ తీగలు మళ్ళీ హర్ట్ చేస్తాం మనం. అందుకని అది వరకు క్లియర్ చేసి పైకెక్కించాను. చిక్కుడు పాదు కూడా తీసేయాలి, అదే కొంచెం కొంచెంగా ప్రూన్ చేసుకుంటూ వెళ్ళటం ఏదో చేద్దాం. మన మెయిన్ మోటో ఏంటంటే అలాగా మన ఇంట్లో పండించిన వాటితోనే, మన మొక్కలకి వచ్చే వాటితోనే మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. కాబట్టి సీజన్ అయిపోయినా దాన్ని కొంచెం అలాగా సాగు తీసుకుంటూ అవి ఎన్నో కొన్ని వచ్చినా కూడా అవి అలాగా సీజన్ ఇంకా ఎక్కువ కాపు వచ్చేటట్టు అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, కరివేపాకు, నిన్న ఫామ్లో కొయ్యటం మర్చిపోయాం. ఓకే, ఎడీనియమ్స్ అండి, సీడ్స్ ఇలా ఎగురుతున్నాయి, వేసుకుంటే బోల్డ్ మొక్కలు. వైట్, ఇదిగోండి ఇవన్నీ చెర్రీ టమాటో మొక్కలన్నీ చెప్పాను కదా లాస్ట్ వీక్ తీసేసాను. ఇది లేట్గా పెట్టుకున్న టమాటో మొక్క, ఇంకా పోతుంది కదా, కాపు కూడా వస్తుంది. సో ఇది ఒకటే ఉంచాను ఇందులో, మిగిలినవన్నీ తీసేసానండి. చెర్రీ టమాటోస్ ఇదిగోండి. ఇవి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు నాకు అయిపోయినా కూడా ఇంకొక 2-3 నెలలు సరిపడా ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. చెప్పాను కదా ఇవి నిల్వ ఉంటాయని. సో మిగిలినవి వాడేస్తున్నాము, ఇవి ఉంచాను. అండ్ మీరు కోసేవన్నీ ఎలా వండుతున్నారో కూడా చెప్పండి అంటున్నారు, కానీ ట్రై చేస్తానండి. బట్ ఇలా వీడియోలో చెప్తున్నాను కదా, ఇవి రసం, సాంబారు, పప్పు. ఈ పప్పు చాలా బాగుంటుందండి, పుల్లగా, గుజ్జు ఉండదు కదా, రసం ఎక్కువ ఉంటుంది. అండ్ కందిపప్పు అండ్ ఈ చెర్రీ టమాటోలతో చేసుకున్న పప్పు చాలా పుల్లగా చాలా బాగుందండి.
టమాటోలు ఇవి యూజ్ చేసామంటే చింతపండు కూడా వాడకం మనం తక్కువే అవుతుంది ఇవి ఉంటే. పుదీనా కొమ్మలు నేను ఇందులో అలా గుచ్చుతూ ఉంటాను కదండి. ఇదిగో ఇది పెరిగింది అండ్ ఇది చాలా పొడవుగా పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు కట్ చేస్తామంటే మళ్ళీ గుబురుగా ఇప్పుడు మనకు అవసరం ఉన్నా లేకపోయినా దీన్ని కట్ చేసేయాలి. లేకపోతే ఈ సమ్మర్ కదా, ఈ డ్రై అయిపోయిందంటే మొత్తం మొక్క అంతా డ్రై బ్యాక్ అయిపోయి మొత్తం చచ్చిపోద్ది అన్నమాట, ఎండు అయిపోయి కొమ్మలు. సో కట్ చేసుకుని మనం వాడేసుకోవాలి. ఇక్కడి నుంచి తెచ్చింది చెప్పాను కదా ఇందులో పెట్టామని. సో ఇది సర్వైవ్ అయ్యింది. చాలా వాసన ఎక్కువ ఉందండి, ఇది వేరే ఫ్లేవరు. ఓకే, ఇవి కట్ చేస్తానంటే ఇంకొంచెం గుబ్బురుగా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ నీడ ఉంటుందండి. సో మీ పుదీనా మొక్కల్ని షేడ్లోకి షిఫ్ట్ చేసుకుంటే బెటర్ అండి సమ్మర్లో. అవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. ఆకులు అవి ఎండిపోతున్నాయి అంటే ఇంక మొత్తం అంతా కొమ్మంతా పాడైపోతుంది. ఓకే, ఇక్కడ ఉన్న పాక్చాయ్ని పైన హెడ్ కట్ చేస్తాం, మళ్ళీ రీగ్రో అవుద్ది అన్నాను కదండి. చూడండి ఎంత బాగా రీగ్రో అయిందో, మళ్ళీ పెరుగుతుంది అన్నాను కదా. సో లోపల చక్కగా అంటే ప్రతిసారి మొక్క పెట్టుకోకుండా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అది బెస్ట్ మెథడ్ అండి. విత్తనాలు అవి మనం ప్రతిసారి కొనుక్కోకుండా ఇదిగో ఇప్పుడు ఇది పువ్వులాగా వదిలేసాం కదా, ఇవి మళ్ళీ గ్రో అవుతుంది. ఓకే, ఇదిగో ఇక్కడ ఇంత దగ్గరగా ఉండటం వల్ల వీటికి హ్యూమిడిటీ మొక్క మధ్య హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి అది ఎండ వేడి ఎక్కువ అనిపించకుండా ప్రొటెక్షన్ అన్నమాట. మనం షేడ్ నెట్లు అవి వాడతాం కదా, సేమ్ అవి లేకపోయినా అదే వర్క్ ఏవి చేస్తాయో అవుతుంది అన్నమాట పని. ఓకే, ఇక్కడ మీకు కనపడదు, ఇక్కడ కోసేస్తాను. ఇక్కడ చూడండి చక్కగా పెరిగిందో. ఇది కట్ చేసామో లేదు అంతకుముందు. లాస్ట్ టైం కోసాం కదా, ఇవి మళ్ళీ పెరిగినవే. నీళ్ళు సరిపోలేదు, వడిలిపోయింది. ఈ లాస్ట్ టైంకి వస్తుంది ఇది, ఈసారి ఇవి వడిలిపోయినాయి కదా, కొయ్యను ఇప్పుడు. అదిగోండి ఇప్పుడు ఇక్కడ చిక్కుడు పాదులు, ఇందులో చిక్కుడు పాదు ఉంది, ఇందులో చిక్కుడు పాదు ఉంది. ఈ చెర్రీ టమాటోస్ ఉన్నాయి కదా అని వేరే మొక్కలు అయిపోయినా కూడా ఉంచానండి. ఓకే, చూడ ఇది మట్టి ఉంది కదా, కొంచెం అడుగున కొంచెం మట్టి ఉంచి మధ్యలో ఈ తుక్కు పెట్టి మళ్ళీ పైన కవర్ చేసేసి విత్తనాలు పెట్టుకోవచ్చండి. మేము ఈసారి మాత్రం అందులో ఇంకే మెన్యూర్ కానీ ఏమీ కలపట్లేదు, బయో ఫర్టిలైజర్స్ కలిపేవాళ్ళు ఇప్పుడు కలపట్లేదు. తర్వాత కావాలంటే ఇవ్వచ్చు అన్నట్టు కొంచెం కలుపుతున్నాం కదా. సో ఇది వెళ్ళిపోయిందా, ఇది తీసేస్తానండి, నేను ఇది తీసేస్తాను. ఇదిగో ఇది ఖాళీ. సో నెక్స్ట్ వీక్కి ఇవి కూడా మనం కుండీలు రెడీ చేసేసుకుని పాదులు పెట్టేస్తాను. మనకి అంటే ఎక్కువ వెరైటీస్ ఆఫ్ పాదులే పెడతాను ఈ సమ్మర్లో. మనకి బీరకాయలు ఎక్కువ అయిపోయినా కూడా ఎక్కువ కాపు వస్తుంది, ఈజీగా కాసేది పెట్టుకున్నాం అనుకోండి. ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు. ఆ కుండీల్ని ఖాళీగా ఉంచడం కన్నా ఎవరికైనా ఇవ్వడం కూడా బెటరే కాబట్టి సో అలా పచ్చిమిరపకాయలు పెట్టుకోవచ్చు. ఓకే, ఈ సీజన్లోనే ఇందులోనే బోల్డ్ అన్ని టమాటో మొక్కలు పెంచుకున్నాం, బోల్డ్ టమాటాలు కాసినాయి. అవి తీసేసిన వెంటనే మట్టి కొంచెం గుల్ల చేసేసి ఎర్ర తోటకూర మన గార్డెన్లో విత్తనాలే కలెక్ట్ చేసుకుని ఇందులో జల్లేయటం జరిగిందండి. సో ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాం. తోటకూర, ఎర్ర తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎర్ర తోటకూర. ఇవి మనం కొన్ని తీసేసుకున్నాం అంటే లోపల నుండి పెరుగుతాయి, ఆ తర్వాత ఉన్నవి మనం కట్ చేసుకోవచ్చు.
ఓకే, థిన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆకుకూరల్లో. మనం తీస్తే కింద చిన్నగా స్పేస్ లేక వెలుతురు తగలక అలా ఉండిపోయినవి పెరగటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇలాగా లేతగా వండుకున్నవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషలీ ఈ ఎర్ర తోటకూర ముదిరితే అస్సలు ఉట్టినే కాడ ఫాస్ట్గా ముదిరిపోతుంది. సమ్మర్లో కూడా మనం చక్కగా ఇంట్లో పండించుకోవచ్చండి. మనకి ఆ ఆలోచన ఉంటే, కాదేది కవితగా అనర్హం అన్నట్టు మనం ఆలోచన ఉంటే అండి అన్ని రకాలు పెంచుకోవచ్చు చక్కగా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ తీసేసాను కదా. నెక్స్ట్ వీక్ ఈ చిన్నవి పెద్దవి అవుతాయి. అప్పుడు కూడా కొంచెం పల్చని చేసేసుకున్నాం అనుకోండి, మిగిలినవి ఒకటో రెండో మొక్కలు ఉంచుకుని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఈ లోపల ఇంకా మనం ఏదైనా పాదులు పెట్టుకున్నాం అనుకోండి, పాదులు పైకి వెళ్తే చుట్టూరు ఇవి పెంచుకోవచ్చు. ఓకే, అదిగో చూడండి కలర్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా వేసాను, పింక్ కలర్ తోటకూర వేసానండి. ఇవి కూడా కోసేద్దాం. ఇది కూడా చాలా చూడండి ఎంత గుబురుగా, ఈ ఇంకా ఎక్కువ విత్తనాలు వేసినట్టున్నాను. ఓకే, అవి కూడా కోసేద్దాం. ఇందులో ఎర్ర తోటకూర కలిసినవి అవి తీసేసి ఈ పింక్ కాడల తోటకూర అండి. ఇది కూడా ముదిరిపోతుంది కాడలు. మనం లేతగా ఉన్నప్పుడే వండుకోవాలి. చూడండి ఎంత అందంగా కూడా ఉంటాయి ఇవి. పింక్ కలర్ తోటకూర చూడండి కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. సో చాలా గుబురుగా వచ్చినాయి కదా ఇవి. ఇంకొంచెం తిన్ చేసుకున్నామంటే ఇంకా బాగా పెరుగుతాయండి. ఓకే, కొంచెం కొంచెం తీసేద్దాం. అసలు ఆ పింక్ కలర్ ఎంత బాగుందో చూడండి. అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పువ్వు ఇది ఒకే రంగులో ఉన్నాయి కదా. సో ఎంత డైవర్సిటీ ఉంటుందోనండి నేచర్లో. మనం దాన్ని ఆస్వాదించడం మన కళ్ళలోనే ఉంటుంది. ఓకే, సో తీసేద్దాం. సో ఇది కూడా గుబురుగా ఉంది కాబట్టి పలుచుగా అక్కడక్కడ మనం ఖాళీ చేసుకుని ఆ కింద పెరిగినాక అప్పుడు కటింగ్లు కొమ్మలు అవి కట్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. అండ్ రూట్స్ చూసారా లోపలికంటూ వెళ్ళిపోయినాయి. లాగటం కూడా అంత ఈజీగా ఏమీ ఉండట్లేదు. మనకి కంపోస్ట్ సాయిల్ కాబట్టి ఇంకా తడిగా ఉన్నాయి. సో ఆకుకూరలకి డ్రై అవ్వకూడదండి. చెమ్మగా ఉంటేనే చక్కగా అవి లీవ్స్ అవి మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇందాక అక్కడ బాక్ చాయ్ చూసారు కదా వడిలిపోయింది. అది పాత సాయిల్, మళ్ళీ రెండోసారి యూస్ చేసిన సాయిల్. అది చిన్న కంటైనర్ కూడా. పెద్ద కంటైనర్స్ అయితే త్వరగా మనకి తేడా రాదు. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, సరిపోతుంది. మళ్ళీ ఈసారి కోసుకుందాం. ఇవాళ తోటకూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఎర్రది పింక్ కలర్ది కూడా. ఓకే, ఈ ఫ్లోర్ అంతా కొంచెం డర్టీగా ఉంది చూసారు కదా. సో ఇక్కడ కంటిన్యూస్గా తీసి పెట్టడం అవుతుంది. ఇది కూడా
లాస్ట్ సాటర్డే చిక్కుడుపాదు, అక్కడున్న చిక్కుడుపాదు ఇక్కడున్న చిక్కుడుపాదు తీసేసి టమాటా మొక్కలు కూడా కొన్ని మళ్ళీ వాడేసామండి. ఆ సాయిల్ కూడా వాడేసానని చెప్పాను కదా. ఇక్కడ ఇంకా చూడండి, ఇదిగో ఈ మట్టి కూడా తీసేసాము. అది మళ్ళీ మట్టి మధ్యలో మనం కొమ్మలు అవి పెడతాం కాబట్టి ఎక్సెస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఖాళీ కంటైనర్ లేవు, చూసుకుని ఖాళీ చేసుకుని మనం ఇవి కూడా అందులో వేసేసి క్లీన్ చేయించేస్తానండి. 2-3 డేస్లో మళ్ళీ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగా ఈ సీజన్ అంతా ఇలాగే ఉంటుందండి. ఇదిగోండి, ఇవి కొత్తవి పెట్టుకున్నాయి. అండ్ అందులో ఏదో పాదు పెట్టాను చూడండి, వచ్చింది బీరపాదులేవో. ఇదిగోండి విత్తనాలు పెట్టాను, బీర విత్తనాలు అనుకుంటా, అందులో పెట్టాను. కరెక్ట్గా ఇవాళ 4వ రోజు అండి వచ్చేసినాయి. అండ్ అవి అన్నీ మన గార్డెన్ సీడ్స్ కాబట్టి జర్మినేషన్ ఎంత బాగుందో చూడండి. ఓకే, ఇది ఇంకోటి కూడా ఉంటుంది అక్కడ చెప్పాను కదా ఇందాక, టమాటో చిల్లీ అని. మొక్క పెద్దగా అవుతుంది అండ్ ఆకులు కూడా వెడల్పుగా ఉంటాయండి. చూడండి ఎలా కాస్తున్నాయో. ఇదిగోండి, ఇందులో ఇలాగా అక్కడొకటి వచ్చిన తోటకూర కాడలు కూడా మనం ఉంచుకుంటే ఇవి పులుసులకి అది చాలా బాగుంటుంది. అండి ఇలాంటివి ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా అవసరం అండి. మన ఇంటెస్టైన్ క్లెన్జింగ్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎంత లేతగా ఉంటుంది, ఇది కంపోస్ట్లోనే పెరుగుతాయి కాబట్టి అసలు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. చాలా తక్కువ టైంలో పెరగటం వల్ల పెద్దగా అవుతాయి అండ్ ఇవి లేతగా ఉంటాయి. ఓకే, సో ఇవి కూడా మనం అందులో వేసుకోవచ్చు, పప్పుచారుల్లో, పులుసుల్లో అలాగా. ఇవన్నీ ఇక్కడ పెట్టాను, దోస రకాలు పెట్టాను, అలాగా అన్నీ అవుతున్నాయి అండి. ఇందులో ఏవో తోటకూర కూడా చల్లినట్టున్నాను ఏవో. సో ఆకుకూరలు అండ్ పాదులు కాంబినేషన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పైకేమో పాదులు పెరుగుతాయి, కిందేమో ఆకుకూరలు ఉంటాయి. సో ఈ సమ్మర్ అంతా హాయిగా మన ఆకుకూరలు చల్లగా ఉండే, మనకి మంచి చేసే, వేడిని తగ్గించే పాదులు కూడా, లైక్ పాదు జాతి కూరగాయలు కూడా చాలా మంచిది మనకి. పొనగంట ఆకు ఇది చెప్పాను కదా, ఇందులో ఆగాకర దుంపలు ఉన్నాయి, ఇప్పుడు డిస్టర్బ్ చేయనని. సో 3 కంటైనర్లని అలా వదిలేస్తానండి. ఇందులో పెరిగిన పుదీనాని మనం యూస్ చేసుకుంటున్నాం అలాగా. సో వేస్ట్ అయితే లేదు, కంటైనర్ వేస్ట్గా పోలేదు, మనకి ఏదో ఒకటి పెరుగుతుంది. ఓకే, సో పొనగంట ఆకు. ఇక్కడ పొట్లకాయ ఉందండి. ఓకే, అండ్ ఇక్కడ ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటా మొక్కలు ఇంక ఇవి అయిపోయింది. ఇది తీసేసి ఈ 2 కంటైనర్లో మళ్ళీ ఇప్పుడు పెట్టేసుకుంటాం. ఇంక ఇవి అయిపోయినాయి అండి, ఎండలకి కాయట్లేదు కదా, కాయలు పీకే పద్మ కాయలు తీసి ఇటువైపు ఉన్నాయి. ఇంకోండి టమాటాలు, ఇది లేట్గా పెట్టిన మొక్కే, ఇది అయిపోగానే ఇంకా అయిపోతుంది. ఎందుకంటే ఇంకా వేడి ఎక్కువైపోయింది కదా, ఆకులు చూసారా తేడా వచ్చేసి. ఇవి కట్ చేస్తున్నాను, ఒకవేళ వస్తే చిగురులు వస్తాయి, లేకపోతే రాకపోతే తీసేద్దాం ఇంకా. ఓకే, ఎందుకంటే ఆ ఎండు కొమ్మలు ఉన్నాయంటే వాటిని మెయింటైన్ చేసుకుంటానికి చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఓకే,
ఇదిగోండి, ఇది కూడా కంపోస్ట్ దే. ఇంచుమించు 2 నెలలు అయ్యి ఉంటుంది సెట్ చేసి. మన మొక్కలు కట్టింగ్స్ కాబట్టి మనకు ఫాస్ట్గా క్రాప్ కూడా వచ్చేసింది. ఈ మళ్ళీ ఇగో చిగుర్లు వచ్చి పూత వస్తుంది కదా, చూద్దాము. పూత రాకపోతే ఇవి ఇలా పీకేసి ఇక్కడ చూడండి పాదులు పెట్టుకున్నట్టు పాదులు అవి పెట్టాం కదా, అలా పెట్టేసుకుంటున్నాం. అదిగోండి, అది ఆల్రెడీ వేసింది మా పద్మ. ఇవి కూడా ఈ హోల్స్ అవి కొంచెం పెద్దవి చేసుకుని ఇప్పుడు ఈ తుక్కులు కలిపి వేసేసుకుంటాం. ఈ ఆకుకూర కూడా, పాలకూర కూడా కట్ చేస్తానండి. పాలకూర కట్ చేసి ఇది అంతకుముందు వేరే ఉన్నవే, సో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకోసారి హార్వెస్ట్ చేసినాక ఈ బ్యాగ్ తీస్తాను, అప్పుడే తీను. ఇవి బాగానే వస్తున్నాయి కదా. ఓకే, వాళ్ళ ఆకుకూరలు బాగానే వచ్చినాయి. పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలండి. ఈ నిమ్మకాయలు రాలిపోతున్నాయి అంటుంది పద్మ. కొంచెం పెద్దవి అవుతాయి. ఓకే, ఉడకపెట్టిన పసుపు దుంపలండి. ఇవి వంటకి ఇక్కడ ఆరబెట్టాము. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ టెర్రస్ గార్డెన్ది. ఇవాళ కూడా బాగానే వచ్చినాయి. ఇవాళ ఏమేమి కోసామంటే పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, పొట్లకాయలు, ఇది టమాటో చిల్లీ, తర్వాత ఇవి ఎండువేలండి, కరివేపాకు, ఎర్ర తోటకూర, కొంచెం చిక్కుడుకాయలు, టమాటాలు 2 రకాలు, బాక్చాయ్, తోటకూర, అది పాలకూర, పొనగంటాకు, పుదీనా, పింక్ కలర్ తోటకూర, ములక్కాయలు. ఓకే, అండ్ ఇవి కొంచెం. సో బాగానే వచ్చినట్టండి, సాటిస్ఫాక్టరీ. సమ్మర్లో సీజన్ ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు వచ్చింది అంటే బాగానే వస్తున్నట్టు. అండ్ బిట్వీన్ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవాళ వీడియో నేను అప్డేట్స్ కూడా ఇచ్చాను. మెయిన్ అప్డేట్స్ కోసమే ఇవాళ హార్వెస్ట్, ఎందుకంటే మేము పనులు చేసుకుంటూ ఉంటున్నాం కదండి, అవి మీరు కూడా చూసి అలాగా యూటిలైజ్ చేసుకుంటారు మీ గార్డెన్ రిసోర్సెస్ అని. అండ్ అదే మెయిన్ రీజన్ అండి మనకి హ్యూజ్ హార్వెస్ట్ రావటానికి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. I wish you all happy garden. లోకా సమస్త సుఖినో భవ.